హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతూ విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుందనమాట. నేను దసరా ముందు పెట్టాననమాట లాంగ్ వీడియోస్ అయితే. ఇంకా దసరా అప్పటి నుంచి కూడా లాంగ్ వీడియోస్ అయితే ఏమీ షేర్ చేయలేదండి. ఇంక వీలవ్వలేదనమాట. వీడియో అయితే షూట్ చేయడానికి ఉంది, కాకపోతే ఇంక వాయిస్ ఓవర్ వేయడానికి అయితే టైం లేదనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు, ఇంక షేర్ చేసుకోలేదు. ఇంక ఈరోజు అయితే ఎందుకో ఫుల్ వీడియో పెట్టాలని అయితే అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే రోజు ఇంకా ఈవినింగ్ పెట్టేద్దామని అయితే అనుకున్నాను. ఇంక ఫుల్గా కోల్డ్ అయితే చేస్తుందండి. ఇంక అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడే రోజు వీడియో అయితే ఇంక ఈ రోజు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా ఫ్రైడే అంటే మనం ముందు రోజే పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటాం కదండి. ఇంకా అందులోకి కార్తీక మాసం కాబట్టి ఇంకా ఎప్పుడు పనులు అయితే అప్పుడు దేవుడికి సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా రెడీగా ఉంచుకుంటాము. ఇంకా నేనైతే ముందు రోజే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే మార్నింగే లేవగానే అయితే 4కి అయితే అలారం పెట్టుకున్నాను. కానీ ఇంకా బద్దకించి ఇంక పనులన్నీ నైటే చేసేసుకున్నాను కదా, అలాగని చెప్పేసి 4:30కి అయితే లేచాను అనమాట. ఇంక వీడియో అనుకున్నాను కదా, వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా పనులు కంప్లీట్ చేసుకోవాలంటే కొంచెం టైం అయితే పడుతుంది కదండి. ఈ లోపల నాకైతే కొద్దిగా తెల్లవారిపోయిందనమాట దీపారాధన చేసుకునేసరికి అయితే. ఇంక ఇల్లంతా లేవంగానే ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసి ఇంక ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. ఇంక ఈ ముగ్గు అయితే నైటే వేసేసుకునేదాన్ని ఇంతకుముందు. నేనైతే ఇంకా ముగ్గులో కొద్దిగా పిండి అయితే కలిపాను అనమాట. ఇంక దానివల్ల అయితే చీమలు అయితే అస్సలు ఉంచట్లేదండి. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ తెల్లవారిన తర్వాత ఇంట్లో ఇల్లంతా కూడా తుడిచేసిన తర్వాత ఇంక అప్పుడైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించి ఇంక అప్పుడైతే ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు పెట్టి అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ అయితే వేసేసుకుని ఇలా ముగ్గు అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ఇంక మార్నింగే వేసుకున్నానండి. ఇంకెందుకు అంటే అస్సలు చీమలు కానీ ఉడతలు కానీ ఉంచట్లేదు. ఇంక ముగ్గు పెట్టామంటే మాత్రం ఇంకా పిండి ఉండడం వల్ల తినేస్తున్నాయి అనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను మార్నింగ్ వేసుకుందాం కదా అలాగని చెప్పేసి ఇంక ఇక్కడైతే నైట్ అయితే ముగ్గు అయితే పెట్టుకోలేదనమాట. తులసమ్మ దగ్గర ఇంకా గడప దగ్గర కూడానా ఇదండి. ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక అప్పుడైతే హెడ్ బాత్ అయితే చేసి ఇక్కడైతే ఇంకా బొట్టు అయితే పెట్టేసుకున్న తర్వాత కాళ్ళకి పసుపు అయితే రాసేసుకుంటున్నాను. ఇదండి. ఇంక ఇంటి ముందు అయితే మొత్తం నైటే మొత్తం కళ్ళాపతి జల్లి ముగ్గు అయితే వేసుకున్నానని చెప్పాను కదండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, మంచు అయితే మామూలుగా లేదండి. మాకు ఒక 2 డేస్ నుంచి అయితే మాత్రం చలి మంచు కూడా విపరీతంగా వస్తుందనమాట. ఇంక నాగల చవితికి రావాలి, అలాంటిది కొద్దిగా లేట్ అయినా కానీ ఏదో లేటెస్ట్గా వచ్చినట్టు మామూలుగా వేయట్లేదనమాట. చలి మంచు కూడానా ఇంక అంత దారుణంగా అయితే ఉంది. ఇప్పుడు వరకు కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి ఉండడం అయితే మాత్రం చాలా ఇదిగా ఉన్నాం. ఇంకా ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకొక 5 డేస్ అలా ఉంటుంది అనమాట. ఇంక అంతే కదండి కార్తీక మాసం అయితే. ఇంక ఇక్కడైతే తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అవన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే దీపారాధన అయితే రెడీ చేసుకుంటున్నాను. మా తులసమ్మ అయితే ఈ మధ్య ఆకులు అయితే రాల్చేస్తుందండి. ఎందుకు అంటే నల్ల చీమలు అయితే పట్టేసినాయి అనమాట. ఇంక నేనైతే అక్కడ పట్టుకు బెల్లం చిప్స్ పెడతాం కదా, ఇంక దానివల్ల ఏమో తెలియదు కానీ శుభ్రం ఆకులన్నీ అయితే ఖాళీగా అయిపోయినాయి అనమాట. ఎంతో గుబురుగా చాలా పచ్చగా నిండుగా ఉండేది. కాకపోతే చాలా ఏమంటారు, ఆకులన్నీ కూడా రాల్చేసి కొద్దిగా చిన్నగా ఆకులు అయిపోయినాయి అనమాట. ఇంకా చూడాలి, కార్తీక మాసం అయిపోయే లోపులోనే తులసమ్మ అయితే వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇదండి. ఇంకా తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టడం, ఇంక దీపారాధన అదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక దీపారాధన చేసేసుకున్న తర్వాత తులసమ్మ వరకునే పూలు అయితే కోసి ఇంక అప్పుడైతే హడావిడిగా దండం పెట్టేసుకున్నానండి. ఇంకా దేవుడి రూమ్లో అప్పటికి పువ్వులు అయితే పూర్తిగా వెళ్ళలేదన్నమాట. అందుకని చెప్పి
ఇదండి. ఇంక అప్పటికైతే పూలయితే వెళ్ళలేదనమాట. ఇంక అందుకని చెప్పేసి తులసమ్మ వరకు కోసి ఇంకా దండం పెట్టేసుకున్న తర్వాత ఇంక దేవుడి రూమ్ అంతా సర్దుకునేసరికయితే ఇంకొంచెం ఇచ్చుకుంటాయి కదా! అలాగని చెప్పేసి ఇంక అప్పుడైతే కోస్తున్నానండి. ఇంక దేవుడి రూమ్ అయితే శుభ్రంగా సర్ది పెట్టేసుకున్నాను. ఇంక పూలయితే పెట్టేసి దీపారాధన చేసేసుకోవడమే. ఇంక అప్పటికి తెల్లవారిపోతుందన్న కంగారనమాట. ఇంకెంత త్వరగా లేచినా గానీ మామూలు టైం అయిపోయింది కదా! అలాగని చెప్పేసి కొంచెం హడావిడయిపోయింది. ఇంక మంచయితే మామూలుగా లేదనమాట. ఇంక చెట్ల నిండా అయితే వర్షం పడినట్టు పడింది. పూలు కోసాను గానీ ఇంకా మొత్తం తడిచిపోయిందనమాట చెయ్యి, ఇంకా మొహం మీద అదంతా గూడానా. ఇదండి. ఇంక ఇంట్లో దేవుడి రూమ్ అంతా కూడా సర్ది పెట్టేసుకున్నానని చెప్పాను కదండీ! ఇంకా పూలయితే పెట్టేసుకొని ఇంక ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇదండి. ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్‌గా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా నన్నైతే ఒకరిద్దరు కామెంట్ చేశారనమాట. "అక్క ఇంగా షార్ట్సే పెడుతున్నారు. ఇంకా ఫుల్ వీడియోస్ కూడా పెట్టండి" అలాగని చెప్పేసి. ఫుల్ వీడియోస్ అయితే పెట్టడానికి అవ్వట్లేదండి. అంటే వీడియో షూట్ చేసినా గానీ ఎడిటింగ్, వాయిస్ ఇచ్చే టైం అయితే ఉండలేదు. ఎందుకు అన్నదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ఇక్కడైతే ఇంకా దండం పెట్టుకోవడం అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంక అప్పుడైతే పిల్లల లంచ్ బాక్స్‌కి అని చెప్పేసి ఇక్కడైతే లెమన్ రైస్ చేద్దామనేసి ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకెందుకు అంటే ఇంకా ఆ రోజు మా ఊర్లో అయితే వనభోజనాలయితే ఉన్నాయండి. ఇంకా అక్కడికి వెళ్తాం కదా! అలాగని చెప్పేసి పిల్లల వరకునే కదా! అలాగనేసి ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంక మార్నింగ్ టిఫిన్‌కి ఇంకా లంచ్ బాక్స్ కూడా అదేననమాట. ఇంక లెమన్ రైసే. ఇదండి. ఇంకా ఇక్కడైతే లెమన్ రైస్ అయితే చేద్దాం కదా! అలాగని చెప్పేసి రైస్ అయితే ఫస్ట్ చల్లార్చుకోవాలి. కాకపోతే నేను ఇంకా చల్లార్చలేదనమాట. ఇంక అలా వార్పు తీసిన వెంటనే అందులో వేయడం వల్ల కొంచెం రైస్ అయితే అంటుకున్నట్టుంది. ఇంక అందుకని చెప్పేసి కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ అయితే వేసి ఇంకొంచెంసేపు పక్కనైతే ఉంచేసాననమాట. ఇంకా ఆ తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత కలిపామంటే రైస్ అన్నది కొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటది కదా! అలాగని చెప్పేసి కొంతసేపయితే పక్కనుంచిన తర్వాత ఇంక అప్పుడైతే సాల్టు ఇంకొంచెం అంటే లెమన్ రైస్ కదండీ! లెమన్ గూడా వేసేసాను. ఇంకా అప్పుడైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇంకిక్కడైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంతసేపు అలా ఉంచామంటే కొద్దిగా కలరయితే వస్తది. ఇదండి. ఇంక ఫైనల్‌గా లెమన్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక బాక్స్ అయితే పెట్టేసాను. ఇంకా ఫుల్ వీడియోస్ అయితే షేర్ చేసి చాలా అంటే చాలా రోజులవుతుంది గదండీ! ఇంకిప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, ఇంక చాలా అంటే చాలా తడుముకున్నట్టుగా ఉందనమాట. ఏదో కొత్తగా అనిపించింది. ఇంక వాయిస్ ఎన్ని సార్లు ఇచ్చినా గానీ, ఇంకా అదే టేక్ తీసుకుంటూ ఇవ్వాల్సొచ్చిందనమాట. ఇంక అస్సలంటే అస్సలు కుదిరినట్టయితే అనిపించలేదు. అంతేనండి. ఏదైనా అలవాటు తప్పిపోయిందంటే చాలా కష్టంగా ఉంటది గదా! ఇదండి. ఇంక చూసారు గదా! మా ఇంటి చుట్టూ మంచయితే ఉదయం దానికన్నా గూడా ఇంకా 7 ఆ టైం అయ్యేసరికి చాలా అంటే చాలా ఎక్కువైపోయిందనమాట. మా ఇంటి చుట్టూ అయితే ఇల్లు మొత్తం మూసేసినట్టయితే అయిపోయింది. ఇదండి. ఇంక ఫైనల్‌గా శుక్రవారం రోజు మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఇంక మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి. ఈరోజు వీడియో అయితే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.